కూర్చున్నాను నా ఆయనకి ఇస్తా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఒక్క నిమిషం మరి డిస్టర్బ్ కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఈ మధ్యనే అమరుడైన ఉద్యమకారుడు అందశ్రీ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎక్కడి వాళ్ళక్కడ నిలబడి ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ ప్రజాకవి అందశ్రీ. సభాధ్యక్షులు, దుబ్బాక శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు శర్మన్న గారు, గౌరవనీయులు ఎఫ్డీసీ చైర్మన్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారు, విజయక్క గారు, నాగిరెడ్డి గారు, మరి మనోహర్ రావు గారు, వెంకట నరసింహారెడ్డి గారు, రాజమౌళి పంతులు గారు, చాలా మంది ఉన్నారు, బాలరంగమన్న గారు, మల్లన్న గారు, వేదిక మీద ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మా సోదరీమణులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, చాలామంది జర్నలిస్టులో కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి మా జర్నలిస్ట్ సోదరులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నవంబర్ 29 అంటే ఒక చరిత్ర. మనం మొన్ననే అనుకున్నాం, నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రమే లేదు. ఇవాళ ఉద్యమం అనేది ఇవాళ నవంబర్ 29 ఒక కీలకమైనటువంటి ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి దినం. మన సిద్దిపేటకు ఉద్యమానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. 2001లో కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజ చేసి గులాబీ జెండా ఎత్తడం ఒక చరిత్ర. 2001లో సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఆనాటి అధికార పార్టీ డబ్బుల ధనదాహానికి, ఆ అధికార దుర్వినియోగాన్ని తిప్పికొట్టి కేసీఆర్ను గెలిపించిన సిద్దిపేట గడ్డది ఒక చరిత్ర. అదేవిధంగా 2009 తెలంగాణ ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ ఆరో జోన్లో అంతర్భాగమని సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన ఒక చరిత్ర. మన అంబేద్కర్ భవన్ కేసీఆర్ గారు ఈ నవంబర్ 29 డేట్ ఎప్పుడు ప్రకటించిండు, ఎక్కడ ప్రకటించిండు? సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్లో నేను నవంబర్ 29వ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు. ఆ అంబేద్కర్ భవన్ ప్రకటన ఒక చరిత్ర. అదేవిధంగా నవంబర్ 29 కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తూ అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్ను అరెస్టు చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం ఒక చరిత్ర. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. మిలియన్ మార్చ్ ఒక చరిత్ర, సాగరహారం ఒక చరిత్ర, రాజీనామాలు, దేశంలో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర. ఇలా ఎన్నో ఉన్నాయి. ఎన్నో త్యాగాల ఫలితం, కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి ఈ తెలంగాణ రాష్ట్రం. మరి కేసీఆర్ గారు చాలా పట్టుదలతో ఆయన ఆమరణ దీక్ష చేసినారు.
నిమ్స్లో ఆయన ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే ఒకసారి దాదాపు 8 రోజులు 9 రోజులు అయింది. మనిషి బాగా క్షీణించిపోయాడు. బీపీ షుగర్ ఫ్లక్చువేషన్ అవుతా ఉంది. బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతా ఉంది. ఓ రోజు నేను దగ్గరికి పోయి దీక్ష విరమించాలేమో, మీ ప్రాణానికి హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు అని నేను దగ్గరికి పోయి ఆయనను చాలాసేపు బతిలాడడం జరిగింది. ఆయన ఒక మాట అన్నాడు, హరీష్, తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. నాకు ఉల్టా ధైర్యం చెప్పిండు మంచం మీద పడుకొని. అంత మొక్కబోని ధైర్యం ఆయనది. ఒకరోజు డాక్టర్లందరూ వచ్చారు, నేను అక్కడే ఉన్నా. మీ క్రియాటిన్ లెవెల్స్ పడిపోతా ఉన్నాయి, ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు ఫెయిల్ కావచ్చు, ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు పనిచేయకపోవచ్చు, మీరు డయాలసిస్ మీదకి వెళ్ళిపోతున్నారు అని డాక్టర్లు హెచ్చరించిండ్రు. మీరు దీక్ష విరమించాల్సిందే, మీకు ప్రాణహాని ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు. ఒక మాట అన్నాడు డాక్టర్లతోని, నేను విరమించను, నేను చచ్చిపోతే నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అన్నాడు కేసీఆర్. కొంతమంది మూర్ఖులు ఈరోజు మాట్లాడుతున్నారు కేసీఆర్ దీక్ష మీద. ఆ రోజు దగ్గరుండి చూసిన వాళ్ళు ఎంతో మంది, జయశంకర్ సార్, మందకృష్ణ మాదిగ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు, పార్టీ శ్రేణులు ఎంతో మంది దగ్గరగా ఉండి చూశారు. ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి. అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? కేసీఆరే లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీకు ఆ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిది? అరే, మీ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు, మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని. భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఎందుకంటే తెలంగాణ మీద ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం, సంప్రదింపులు చేసింది ఆనాడు ప్రణబ్ ముఖర్జీ. తెలంగాణ బిల్లు మీద సంతకం పెట్టింది ప్రణబ్ ముఖర్జీ. రాష్ట్రపతిగా గెజిట్ పబ్లిష్ చేసింది ప్రణబ్ ముఖర్జీ. ఆ ప్రణబ్ ముఖర్జీయే ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు. ఒక నాయకుడు కలలు గన్నడు, పోరాటం చేసిండు, తన జీవిత కాలములో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు. ఇలా అధ్యక్షుడు, ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు. ఈ చిల్లర మాటలు బంద్ చేయి. కేసీఆర్ దీక్ష లేకపోతే డిసెంబర్ 9 నాడు చిదంబరం ప్రకటన చేస్తుండేనా? డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితం. యావత్ తెలంగాణ జాతి ఒక్కటై రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ అగ్ని గుండంగా మారింది. గజగజలాడిపోయి ఐబీ రిపోర్ట్లతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది తప్ప ప్రేమతో నియ్యలే. ప్రేమతో ఇచ్చిందా? కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ ప్రకటన వచ్చునా? ఇలా దీక్షలు మన వంతు, కక్షలు కాంగ్రెస్ వంతు. దీక్షలు చేసింది బీఆర్ఎస్ నాయకులు. 1531 రోజులు సిద్దిపేట గడ్డ మీద నిరంతర నిరాహార దీక్ష సాగింది కదా. ఎన్ని దీక్షలు చేసినాం? పాపం మా అహ్మద్ లాంటి వాళ్ళు పండుగలు పబ్బాలు లేకుండా కొట్లాడిరు కదా. ఆ దీక్షా శిబిరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. సిద్దిపేటకు ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డేట్ వచ్చి 2010 ఆగస్టు 25. 2010 ఆగస్టు 25 నాడు సిద్దిపేట నిరాహార దీక్ష శిబిరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చి అందరి అభిప్రాయాలు తీసుకున్నది. అక్కడి నుంచి చిన్నగుండెవెల్లికి పోయింది. చిన్నగుండెవెల్లిలో మా శంకరక్క, మా చాలా మంది నాయకులు అద్భుతంగా ఎందుకు తెలంగాణ కావాలో బల్ల గుద్ది ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు మా చిన్నగుండెవెల్లి ప్రజలు. అరే, ఆ చిన్నగుండెవెల్లే కాదు, చాలా ఊర్లు చిన్నగుండెవెల్లి నుంచి సిద్దిపేట ఆర్డీఓ ఆఫీస్కు వేల మంది మార్చ్ ఫాస్ట్ మా తెలంగాణ మాకు కావాలని పాదయాత్రలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. ఎన్నో గొప్ప గొప్ప త్యాగాలు, పోరాటాల ఫలితం ఇవాళ తెలంగాణ. దీక్షలు మనవంతు,
ఇవాళ కుట్రలు కాంగ్రెస్ వంతు, కక్షలు. ఇవాళ ఉద్యమాలు మనవంతు, ఉత్తుత్త హామీలు కాంగ్రెస్ వంతు. మిలియన్ మార్చ్ మనవంతు, మిలియన్ల కొద్ది డబ్బులు ఢిల్లీకి మూటలు కట్టుడు కాంగ్రెస్ వంతు అయిపోయింది. రేవంత్ రెడ్డి కూడా ఇలా మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి, అసలు తెలంగాణ ఉద్యమంలో నీ మీద ఒక్క కేసు ఉన్నదా? ఒక్క కేసు? మా మీద వందల కొద్ది కేసులున్నాయి, 370 కేసులున్నాయి నా మీద. నీ మీద ఒక్క కేసు ఉన్నదా? నువ్వు ఒక్కనాడన్న తెలంగాణ కోసం రాజీనామా చేసినావా రేవంత్ రెడ్డి? రైలు రోకో చేసినావా నీ ముఖానికి? నువ్వు కూడా ఇవాళ తెలంగాణ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు. నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ గురించి. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి నువ్వు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు, రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది. నీదొక బ్లాక్ పేజ్. తెలంగాణ ఉద్యమ ద్రోహివి నువ్వు. మేమందరం రాజీనామాలు చేస్తే జిరాక్స్ కాగితాలు ఇచ్చి ముఖం చాటు వేసిన ద్రోహి రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయనకు ఇవాళ తెలంగాణ ఉద్యమంకు ద్రోహం చేసిన ఆయన కోదండరామరెడ్డికి ముద్దయిపోయిండు. ఉద్యమాలు చేసిన మేము చేదైపోయినాం, ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి కోదండరాంకు ముద్దయిపోయిండు. ఏనడన్నా ఉద్యమం చేస్తేవా, జై తెలంగాణ అంటివా, అమరుల పాడెమోస్తీవా, రాజీనామా చేస్తేవా? ఏనాడు నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావు? ఇలా ఇంకా బాధ కలుగుతా ఉంది నాకు నిజంగా. ఢిల్లీలో కేసీఆర్ గారేమో తెలంగాణ సాధించిండు. తెలంగాణ సాధించడమే కాదు, తెలంగాణ ఉద్యమం ఎందుకోసం జరిగింది జయశంకర్ సార్ చెప్పేవాడు. నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. ఆనాడు కేసీఆర్ తెలంగాణ సాధించిండు. సాధించడమే కాదు, నియామకాల్లో పక్కా 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేటట్టు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసిండు కేసీఆర్. మన నిధులు మనకే దక్కేటట్టు చేసి తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశంలో నంబర్ 1, జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్. నీళ్లు, కృష్ణానది జలాలు మనకే దక్కాలని కృష్ణా ట్రిబ్యునల్ సెక్షన్ 3ని సాధించిండు కేసీఆర్. సెక్షన్ 3ని సాధించడమే కాదు, కొత్త ట్రిబ్యునల్ వేస్తే 20 ఏళ్లు పడుతుందని KWDT 2 ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2కు ఈ TORని ఇచ్చేటట్టు చేసిండు కేసీఆర్. ఎంతో సుప్రీంకోర్టు పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, నీళ్ల మంత్రిని కలిసిండు, అన్ని ప్రయత్నాలు చేసి KWDT 2కు ఈ కృష్ణా నదీ జలాలు ప్రాజెక్టుల వారిగా పంచాలని చెప్పి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించిండు. ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. గత 3 రోజుల నుంచి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. ఆ కృష్ణా నదిలో నీళ్ల పంపకం మీద మొన్నటిదాకా మన ఇంజనీర్లు, మన లాయర్లు వాదించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లాయర్లు పోయి ట్రిబ్యునల్ ముందు ఏమంటున్నారు తెలుసా? జడ్జి గారి ముందు తెలంగాణ ఉద్యమం రాజకీయాల కోసం అయిందట. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం కాదు, తెలంగాణ ఉద్యమం ప్రజలది కాదు, తెలంగాణ ఉద్యమం ఇదొక రాజకీయ ఉద్యమం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు, ఇంజనీర్లు ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ అడ్డిమారి గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయన ఉత్తుత్త మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా సిగ్గు లేకుండా నోర్లు మూసుకొని సప్పుడే కూర్చుంటున్నారు. 3 రోజుల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. అంటే ఇవాళ అమరుల త్యాగాలు ఉత్తయేనా? లక్షలాది కోట్లాది మంది తెలంగాణ ప్రజల పోరాటం ఉత్తదేనా? ఇవాళ మా నిరుద్యోగ యువత, మా TNGOలు, మా రిటైర్డ్ ఉద్యోగులు, మా కుల సంఘాలు, మా ఆర్టీసీ, మా సింగరేణి, మా కార్మిక సంఘాలు, మా జర్నలిస్టులు చేసిన పోరాటం ఉత్తదేనా? ఇదంతా ఉత్తదే. ఇది రాజకీయ ప్రేరేపితమైన ఉద్యమమని ట్రిబ్యునల్ ముందు
ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా నిన్న మొన్న ముచ్చటిది 25, 26, 27 3 రోజులు ఆంధ్రప్రదేశ్ ఇదే మాట్లాడుతున్నది. మరి ఆంధ్రప్రదేశ్ అట్లా మాట్లాడితే తెలంగాణ లాయర్లు మాట్లాడొద్దా? తెలంగాణ ఇంజనీర్లు లేచి దాన్ని ఖండించొద్దా? తెలంగాణ ముఖ్యమంత్రి నా ఉద్యమాన్ని, నా ప్రజలను, నా ఉద్యమకారులను ఎట్లా అవమానిస్తామని మాట్లాడే బాధ్యత ఈ ఉత్తుత్త మంత్రికి, ఈ ముఖ్యమంత్రికి లేదా? అంటే ఇలా ముళ్ళుగుచ్చినట్టు కూడా లేదు వీళ్ళకు, చీమునట్టు లేదు వీళ్ళకు. తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు అవమానిస్తుంటే, మన నీళ్లు దోచుకపోయే ప్రయత్నం చేస్తుంటే ఇలా నోరు కూడా మెదపకుండా పడి ఉన్నారు వీళ్ళు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, నీళ్ల కోసం ట్రిబ్యునల్ తెస్తే గా హక్కు తెచ్చుకునే తెలివి లేదు. ఆ ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పాలి? చెప్తే ఎందుకు ఆంధ్రప్రదేశ్కు నీళ్లు ఇయ్యాలో టెక్నికల్గా వాదనలు వినిపించాలి, లీగల్గా వాదనలు వినిపించాలి. లీగల్గా మాట్లాడతలేరు, టెక్నికల్గా మాట్లాడతలేరు, కేవలం మన మీద బురద జల్లుతా ఉన్నారు, మన ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు, మన ఉద్యమకారులను, అమరులను అవమానపరిచే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తా ఉంది. ఇప్పటికైనా ఓ ఉత్తుత్త మంత్రి, ఓ అడ్డిమారి గుడ్డి దెబ్బ ముఖ్యమంత్రి కళ్ళు తెరవండి, సోయి తెచ్చుకోండి, ఆ కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాటా సాధించండి. చేత కాకుండా దద్దమ్మల్లాగా నోర్లు మూసుకొని ఉండకండి. ఇది తెలంగాణ 3 కోట్ల ప్రజల ఆత్మ గౌరవం. ఈ 3 కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇలా ట్రిబ్యునల్ ముందు మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే నీవు ఉద్యమం చేయలేదు, నీకు ఉద్యమకారుల విలువ తెలియదు, ఉద్యమకారుల పౌరుషం తెలియదు, తెలంగాణ ఆత్మగౌరవం నీకు అంతకంటే లేదు రేవంత్ రెడ్డి. కానీ ఆ కాంగ్రెస్లో ఎవరన్నా ఉన్నోళ్ళు, తెలంగాణ సోయి ఉన్నోళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ధీటుగా ఆ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపించాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కనుకనే పచ్చని పంటలు కనబడతా ఉన్నాయి, 24 గంటల కరెంట్ వస్తూ ఉంది, ప్రతి ఇంటికి త్రాగునీరు వస్తూ ఉంది, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారింది, ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1గా ఈ తెలంగాణ నిలిచిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం. నవంబర్ 29 దీక్ష చేపట్టిన దినం యొక్క ప్రాధాన్యత. ఇవాళ ఈ దీక్ష లేకపోతే ప్రకటనే రాదు కదా. నవంబర్ 29 దీక్ష లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన రాదు, డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2వ తేదీ ఉండదు. అవి ఉన్నాయి కనుకనే ఇవాళ తెలంగాణలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు వస్తుంది, 1 కోటి ఎకరాల మాగాణిగా మారింది, అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా దేశంలో నంబర్ 1గా నిలిచింది, పర్ క్యాపిటల్ ఇన్కంలో తలసరి ఆదాయంలో నంబర్ 1, జిఎస్డిపి గ్రోత్ రేట్లో నంబర్ 1. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇవన్నీ కూడా కేసీఆర్ పోరాటం. ఇవాళ అక్కడనేమో చంద్రబాబు నాయుడు ఏమో రివ్యూ చేస్తున్నాడు, కృష్ణా ట్రిబ్యునల్లో మనను కించపరుస్తున్నారు, మన ఉద్యమాన్ని అవమానపరుస్తున్నారు, ఇది నీళ్ల కోసం కాదంటున్నారు. అక్కడ చంద్రబాబు రివ్యూ చేసుకుంటూ ఇంకా నీళ్లు ఎట్లా తీసుకుపోదాం అని కొత్తగా మళ్ళేదో పెట్టిండు, ఇంకో ప్రాజెక్టు పెట్టిండు, గోదావరి బంకచెర్లతో నీళ్ళు ఎట్లా పట్టుకుపోదాం, ట్రిబ్యునల్ల ముందు ఇంకా గట్టి వాదనలు వినిపించి ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా కొల్లగొడదామని చంద్రబాబు చూస్తుండు. రేవంత్ ఏం చేస్తుండు? రేవంత్ రెడ్డి అదేందో పెట్టిండు సమ్మిట్. ఏం సమ్మిట్ అది? గ్లోబల్ సమ్మిట్ అట పెట్టిండు. ఏందా సమ్మిట్? మనము కేసీఆర్ గారు ప్రభుత్వం ఫార్మాసిటీకి 13,000 ఎకరాలు సేకరించి పెట్టిండు. ఆ 13,000 ఎకరాలు బడా బడా కంపెనీలకు ఎట్లా అమ్ముకుందామనే పనిలో రేవంత్ రెడ్డి బిజీ ఉన్నాడు. తన అనుయాయులకు ఎట్లా కట్టబెట్టాలనో ఆయన బిజీగా ఉన్నాడు. ఆ ఉత్తుత్త మంత్రి ఏమో సీమగుట్టినట్టు లేదు ఆయనకు. రేవంత్ రెడ్డి ఏమో గ్లోబల్ సమ్మిట్ తోని భూములు అమ్ముకోవాలి, తన అనుయాయులకు కట్టబెట్టే పనిలో ఆయన ఉంటే, చంద్రబాబు ఏమో నీళ్లు కొల్లగొట్టే పనిలో చంద్రబాబు ఉన్నాడు. ఇప్పటికైనా తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని గ్రహించాలి, గుర్తించాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి కేసీఆర్ గారు చరిత్ర ఉన్నంతకాలం, ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్
పోరాటం ఉంటుంది, కేసీఆర్ త్యాగం చరిత్ర పుటల్లో ఉంటుంది, రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరు ఉంటుంది. ఎవరో పిసిసి ప్రెసిడెంట్ అన్నంత మాత్రాన ఇది నిజాలు అబద్ధాలు కావు. ఈ నిజాలు, ఈ సాక్ష్యాలు ఎప్పుడు కూడా మర్చిపోరు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ, ప్రణబ్ ముఖర్జీ గారు రాసిన పుస్తకం కోయలిషన్ టైమ్స్ అనే ఇంకో పుస్తకం కూడా రాసిండు ఆయన. అందులో కూడా ఒక మాట రాసిండు, నాకు పోర్ట్ఫోలియోలు ముఖ్యం కాదు, మంత్రి పదవి ముఖ్యం కాదు, నేను తెలంగాణ కోసమే ఢిల్లీకి వచ్చినా అని చెప్పిండు కేసీఆర్ అనే మాట కూడా ప్రణబ్ ముఖర్జీ గారు రాసిన ఇంకొక పుస్తకం ది కోయలిషన్ టైమ్స్, దాంట్లో కూడా కేసీఆర్ గురించి మాట్లాడిండు. అంటే ఢిల్లీలో మంత్రి పదవిని, పోర్ట్ఫోలియోని కూడా త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడిన విషయాన్ని మనం చెప్పలే, కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ చెప్పిండు. ఇట్లా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడే ప్రభాకర్ అన్న చెప్పినట్టుగా నేను ఎక్కువ స్పీచ్లు ఇచ్చి బోర్ కొట్టించని ఇలా 5 గంటలకు నామినేషన్లు లాస్ట్ ఉన్నాయి. మా సర్పంచ్ గారు చివరగా మాట్లాడి ఆయన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. మరి వారిని ఒక ముక్క మాట్లాడి అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను.